బ్యాక్ టు న్యూస్. ఏపీ రాజధాని భూమి పూజపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 5, 6, 8వ తేదీల్లో చేయాలనుకున్న కార్యక్రమాలపై క్లారిటీ రాలేదు. ఆహ్వానించిన అతిథులు అందుబాటులో లేకపోవడం, మహాసంకల్ప సభ వేదికపై చంద్రబాబు కొత్తగా తీసుకున్న నిర్ణయంతో గందరగోళం ఏర్పడింది. ఇవాళ గుంటూరు అగ్రికల్చర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయాలని మొదట ఏపీ సర్కార్ భావించింది. దీనికి సిఈసి కూడా అనుమతి వచ్చింది. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ అందుబాటులో లేకపోవడంతో చివరికి కార్యక్రమాలని రద్దు చేస్తున్నట్టు నిన్న గుంటూరులో మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. 6 భూమి పూజ కూడా యథాతథం, 5 ఒక్కటే వాయిదా పడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే సాయంత్రం 6 గంటల వరకు పర్మిషన్ రాకపోయేటప్పుడు వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రి అయినటువంటి రాధామోహన్ సింగ్ గారు రివ్యూ పెట్టుకున్నారట ప్రధానమంత్రి గారు. ఈ ప్రోగ్రాము పర్మిషన్ రాలేదనేటువంటి దృక్పథంలో కనుక 5ది వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమంత్రి గారు అయితే ఫైనల్ చేయాలి. ఇప్పుడు అనధికారికంగా రద్దు అనేటువంటిది మేము అనుకుంటున్నాం. రేపు మందడం గ్రామ పంచాయతీలో నిర్వహించనున్న రాజధాని భూమి పూజ మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా సాగనుంది. ఉదయం 8:49 భూమి పూజ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. 6వ తారీఖు అమరావతికి భూమి పూజ, 8వ తారీఖు మహాసంకల్పం సభ ఈ రెండు కూడా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 8వ తారీఖు కార్యక్రమం ఉండడం మాత్రం ఖాయం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అందరూ వస్తారండి. అలాగే కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా వస్తారు. మనీర్పాలన ముఖ్యమంత్రి గారు మహాసంకల్పంలో మాట్లాడతారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా 8న గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని కాజా గ్రామంలో మహాసంకల్ప దీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పశ్చిమ గోదావరిలో జన్మభూమిలో పాల్గొన్న చంద్రబాబు ఏలూరులో సంకల్ప దీక్షను నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో వ్యవహారం గందరగోళంలో పడింది. ఆ రోజు జరిగే సభకు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు హాజరు కాకూడదని ఈసీ నిబంధనలు విధించింది. దీంతో పాటు సీఎం చంద్రబాబు సహా ప్రభుత్వం తరపున ఎలాంటి కొత్త పథకాలు, సంక్షేమ పథకాలు ప్రకటించకూడదని షరతులు విధించింది. ఇక రేపు జరిగే భూమి పూజ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలతో పాటు విఘ్నేశ్వర పూజ, అష్టదిక్పాలక పూజలు నిర్వహించనుంది. ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయబోతున్నారు అధికారులు.